హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీ క్రియేటివిటీ. ఈరోజు నేను ముందుకు ఒక కొత్త ప్రోడక్ట్తో వచ్చానండి. అది ఆలివియా బ్లీచ్. చూసారా, ఆలివియా బ్లీచ్ అండి. నా ఫేస్ చూసారా, మొత్తం ట్యాన్ అంతా బ్లాక్. ఇదిగో చూసారా, ఇందులో ఈ రెండు వస్తాయండి. ఇది ఒక చిటికెడు అంతనే, ఎక్కువ తీసుకోవద్దు. చిటికెడు కూడా ఇంకెక్కువనే, కొంచెం లైట్గా తీసుకోవాలి. ఇది ఒక స్పూన్. ఇది దీంతో కొంచెం ఇట్లా ఇది ఒక కొంచెమే తీసుకోవాలి. ఇది యాక్టివేటర్ అంటారండి. సో ఈ రెండు మిక్స్ చేశాను. మంచిగా మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోవాలి. 10 మినిట్స్. ఇక్కడ మాత్రం డీప్గా వెళ్ళొద్దండి. నాకు ఐ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి, అండర్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం పెట్టుకున్నా. మీరు మాత్రం పెట్టుకోవద్దు, కొంచెం కిందికే పెట్టుకోవాలి. మరీ చెప్తున్నానండి, కొంచెం కిందికే పెట్టుకోవాలి. డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అందుకనే పెట్టుకున్నాను. సో 10 మినిట్స్ చేసుకొని కడిగేసుకోవాలి. సో ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి, వాష్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, వాష్ చేసుకొని వచ్చాను. చూడండి, ట్యాన్ అంతా పోయింది. ఇంతకుముందు ఎట్లుందో, నేను బ్లీచ్ పెట్టకముందు ఫేస్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది చూడండిగా. చూసారుగా, చాలా మంచి రిజల్ట్ ఉందండి బ్లీచ్. ఎప్పుడన్నా ఎక్కడికైనా ఫంక్షన్కి ఇట్లా వెళ్ళాలంటే ఏమంటే ఇది ఆలివియా బ్లీచ్ అప్లై చేసుకోండి. మీకు 10 మినిట్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. కానీ యాక్టివేటర్ ఉంది కదా, అది పౌడర్ లాంటిది, అది కొంచెం వేసుకోవాలి, లేదంటే ర్యాషెస్ లాగా పడిపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో వస్తాను. సీ యూ, బాయ్. బ్లీచ్ పెట్టుకొని వాష్ చేసుకున్న తర్వాత సబ్బు మాత్రం పెట్టుకోవద్దండి. సబ్బు పెట్టుకుంటే పింపుల్స్, ర్యాషెస్ అలాంటివి వస్తాయి. ఎందుకంటే సబ్బుకు బ్లీచ్కి పడదు. ఏ క్రీమ్ అప్లై చేసినా, ఫేస్కి ఏ క్రీమ్ అప్లై చేసినా, ఏ బ్లీచ్ పెట్టుకున్నా సబ్బు మాత్రం పెట్టుకోవద్దు.